ప్రతి సంవత్సరం అమెరికాలో ఈ టైంలో మంచు పడుతూ ఉంటుంది. చాలా చల్లగా అయిపోతుంది బయట వెదర్. ఇంట్లో మేము గ్యాస్‌తో నడిచే హీటర్ పెట్టుకుంటాం. 72 డిగ్రీస్ అలా పెట్టుకుంటాం. లేకపోతే బతకడం చాలా కష్టం. చలి బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా డ్రాప్ పడేలాగా ట్యాప్‌ని ఓపెన్ చేసి పెడతాం. లేకపోతే పైపుల్లో వాటర్ గడ్డ పగిలిపోతది. ఇంట్లో హీటర్ వేసుకుంటే ఇల్లంతా డ్రై అయిపోతది. నోస్ అంతా ఎండిపోతూ ఉంటది. మొక్కలు కూడా చచ్చిపోతాయి. అందుకే హ్యూమిడిఫైయర్ పెట్టుకుంటాం ఎప్పుడు. ఇది ఉంటే ఎయిర్ ఎక్కువ డ్రై కాదు. మనకి అండ్ మొక్కలకి చాలా మంచిది. సో ప్రతి ఇంట్లో దాదాపు ఇది ఉంటుంది. అండ్ ప్రతి ఇంట్లో ఎయిర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ఏసీలోకి దుమ్ము చెత్త వెళ్ళకుండా కాపాడుతూ ఉంటుంది. లేకపోతే హీటర్ ఉన్న ఏసీ పాడైపోతుంది. ఇది ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి క్వాలిటీ బట్టి. కొన్ని ఎక్కువ రోజులు వస్తాయి, కానీ చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది టైంకి చేంజ్ అయిపోతే కరెంట్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ మంచు వల్ల కారు బ్యాటరీలు కూడా చచ్చిపోతాయి. కార్లు అసలు స్టార్ట్ అవ్వవు. అంటే చాలామంది కార్ టైర్లకి చైన్లు వేసి మెల్లగా డ్రైవ్ చేస్తుంటారు స్కిడ్ అవ్వకుండా. అండ్ ఈ కార్ క్లీనింగ్ అయితే చాలా పెద్ద పనే. ఫైనల్గా ఏంటంటే ఈ మంచు చూడడానికే కానీ ఉండడానికి అస్సలు బాగోదు భయ్య. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.